కదండి. అందుకే ప్రభువులో ఉంటే ఆ అనుకువ ఏంటి, ఆ భయం ఏంటి తెలుస్తుంది. ప్రభువులో లేకపోతే తెలుసుదా? తెలియదు. మన ఇండియా ఆమె ఆమాన్ దేశం వెళ్ళి ఆమాన్ దేశంలో ఒక వ్యక్తిని ఏదో అన్యాయం చేశాడని ఆయన్ని ముక్కలు ముక్కలు కొట్టి వాటర్ ట్యాంకులు వేసింది. కేరళ ఆమె అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఊటీ సంగతి తెలుసా? వెళ్ళొద్దామా? గోవా సంగతి తెలుసా? నిన్నగా మొన్న కృష్ణానది దగ్గరికి చూద్దాం రమ్మని చెప్పి తీసుకెళ్ళి సెల్ఫీ దిగుదామని కృష్ణానదిలోకి నెట్టేసిందంట. ఏమైపోతుందో కాలం అర్థం కాదు. ఆ నదిలో కొట్టుకుపోయి చాలా దూరం, మీకు ఫోన్లో వచ్చే ఉంటుంది, అలా దూరం పోయి కొట్టుకుపోయి ఆడ ఒక రాయి దొరికితే రాయి మీద కూర్చొని కేకలేస్తే ఆళ్ళీళ్ళు వచ్చి కాపాడారు. అతను ఒడ్డుకు వచ్చాక చెప్పాడట, నేను పడటం కాదురా నాయన, ఆమె నన్ను నెట్టింది, ఆడట చచ్చిపోతే కాలు జారి పడిపోయిందేమో, ఏదో ఒకటి అయ్యింది అని కవర్ చేసేసాడు కదా. కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రభువులో ఉన్న స్త్రీలైతే ఒక అనుకో వస్తుంది, ఒక భయం వస్తుంది, ఎలా ఉండాలో సమాజంలో తెలుసుకుంటారు. ప్రభువులో లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. కనుక ప్రార్థన సమాజం అనేది ఇటుపోతుందో లోకం ఇటుపోతుందో అర్థమే. అదే చెప్తలా, ఆడపిల్లల్ని దాచుకునేవాళ్ళు ఒక టైంలో, ఇప్పుడు మగపిల్లల్ని దాచుకోలేకపోతున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలి. పోయిన వారం అంతకుముందు వారం నేను ఏ వాక్యం చెప్పా ఇక్కడ? బల్ల రోజు ఏ వాక్యం చెప్పా? ఏం చెప్పాల కదా? చెప్పలా, అసలు ఏం చెప్ప. అబ్రహాం చెల్లించాడు, వర్ధిల్లాడు. లోతు చెల్లించలా, సర్వం కోల్పోయాడు. సర్వం కోల్పోయాడు. మనం సంపాదించిన సంపాదన కంటే ఆయన కృప ఉండాలి, ఆయన దయ ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చదువుతాం ఒకసారి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నేను కొద్ది మాటలే చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. మొదటి మాట చూస్తే ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. హల్లెలూయా. వృద్ధి క్షేమం రెండూ ఉన్నాయండి, జాగ్రత్తగా వినాలి. అక్కడ ఇది మొదలుకొని ఏం కలగాలి? వృద్ధియు. కొంతమంది వృద్ధి చెందుతున్నారు, ఆస్తులు పెరిగిపోతున్నాయి, డబ్బు పెరిగిపోతుంది, బంగారం పెరిగిపోతుంది, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది, కానీ క్షేమం ఉండట్లా. ఉంటుందా? వృద్ధి చెందుతున్నాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు, 4 రూపాయలు సంపాదించుకున్నాం, ఆస్తులు కొనుక్కున్నాం, బంగారం కొనుక్కున్నాం, వెండి కొనుక్కున్నాం, ఇంకా వృద్ధి చెందుతున్నాం, పర్వాలేదు, అందరితో పాటు మేము కూడా పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ ఏదో ఒక సమస్య వచ్చి దాన్ని తన్నుకొని వెళ్ళిపోతాం. క్షేమం ఏది? క్షేమం ఉందా? మనది మనం కలిగి ఉండాలన్నా క్షేమం ఉండాలి. వృద్ధి 2 వృద్ధి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. చాలు. వృద్ధి క్షేమం 2 ఉండాలి. మనం డెవలప్ అవ్వాలంటే, మనం ఆశ్రయించబడాలి అంటే అబ్రహాం జీవితంలో అది చూసాం మనం. వృద్ధి చెందాడు, క్షేమంగా ఉన్నాడు. హల్లెలూయా. లోతు వృద్ధి చెందాడు, క్షేమంగా ఉన్నాడా? లేడు.
అబ్రహాముకి లోతుకున్న తేడాలు చూసాం మనం. అబ్రహాం ఇప్పుడు బలిపీఠాలు కట్టి దేవునికి ఆరాధన చేస్తూ ఉండేవాడు, దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉండేవాడు, ఎప్పుడు దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి. లోతు ఎప్పుడు బలిపీఠం కట్టినట్టు బలిపీఠం కడుతున్న అబ్రహామును చూసేవాడు, అబ్రహాముకి సహాయం చేసేవాడు, అబ్రహాముకి దగ్గరగా ఉన్న వ్యక్తి, అబ్రహాంతో కలిసి జీవించిన వ్యక్తి. అబ్రహామును ఉన్న క్వాలిటీలు ఎవరిలో లేవు? లోతులో లేవు. అందుకే అబ్రహాం ఎంత సంపాదించినా అతని ఆస్తి పదిలంగానే ఉంది. హల్లెలూయా. లోతు అబ్రహాముకు పోటీగా సంపాదించాడు, అబ్రహాంకు పోటీగా దేవుడు లోతుగా అనుగ్రహించాడు. అబ్రహాము లోతు కలిసి ఉండలేనంతగా ఆస్తి పెరిగిపోయింది. అప్పటి రోజుల్లో ఉన్న గొర్రెలు, గొడ్లు, మేకలు, ఎద్దులు, గాడిదలు, గర్భవాలు, ఒంటెలు ఇవన్నీ కలిగి ఆస్తులు పెంచుకొని ఇద్దరు కలిసి ఉండలేనంతగా దేవుడు లోతును కూడా దీవించాడు, వృద్ధి చేశాడు, అభివృద్ధి చేశాడు. కానీ ఒకని ఆస్తి అలాగనే ఉండిపోయింది, ఇంకొకని ఆస్తి ఒక నైట్లోనే ఏమైపోయాడు లోతు. దేవుని దూతలు సొదొమ చేరుకున్నప్పుడు లోతు చెప్పిన మాట ఏంటి? నువ్వు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి ఉన్నవన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళి ఆ కొండకి వెళ్ళి ప్రాణాలు తగ్గించు. అదే నా చెప్పింది. మరి ఉన్న ఆస్తి అంతా ఏమైపోవాలి? గొర్రెలు, గొడ్లు, గేదెలు, మేకలు, ఒకటి కాదు, 4 కాదు, 10 కాదు, వేలు. లోతు అప్పుడున్న ఆస్తులు ఎలా ఉన్నాయంటే 3000 గొర్రెలు, 4000 మేకలు. వామ్మో, మనం 10 ఉంటేనే, 10 మేకలు ఉంటేనే మన అసలు ఎవరు పట్టుకోలేకపోతుంటే వేలు ఉంటే 500 జతల ఎద్దులు, 500 జతల ఎద్దులంటే 1000 అంటేగా. ఒంటెలు, మేకలు అన్నీ వేలే. ఆ రోజుల్లో డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు లేవండి, అది వచ్చింది ప్రాబ్లం లోతుకి. జాతి వెళ్ళి గమకుండా బ్యాంకులు పడేసి వచ్చాడే. బ్యాంకులోనే అప్పుడు రూపాయి ఉందంటే వెంటనే జీవాలు కొనేసుకొని దాన్ని పెంచడం, ఆ పిల్లలు పొంచి మంచి వేలకు వేలు పెరిగిపోతుంది. మంచిదే, వృద్ధి చెందాడు. అబ్రహాముతో పాటు లోతు కూడా వృద్ధి చెందాడు. కానీ క్షేమం లేదు ఆ కుటుంబంలో. ఉందా? మనము మన పిల్లలు అందరూ కలిసి సంపాదిస్తూ ఉంటాం. నెలకు వచ్చేసరికి 4 సంపాదనలు ఇంటికి వస్తాయి అనుకుంటున్నాం. కానీ ఇంట్లో ఏముండాలండి? క్షేమము లేదు, నెమ్మది లేని కుటుంబాలు, క్షేమము లేని కుటుంబాలు, పదిలము లేని కుటుంబాలు చాలా చూస్తున్నాం మనం. ఏ ఇంటిని చూసినా ఇంటికి ఒక కథ, ఒక సీరియలే ఉందా? మన సీరియల్ మనం చూడం, ఎవరో సీరియల్ చూస్తాం. మనదే ఒక సీరియల్, మన ఇంటే ఇల్లే ఒక సీరియల్ అండి. ఇది చూడం మనం, మన సీరియల్ ఇంకొకళ్ళు చూస్తున్నారా? కనుక వృద్ధి, క్షేమం దేవుడు ఇవ్వాలి. చప్పట్లు కొట్టినావు సరి గట్టిగా. మనకు సంపాదించుకున్నది మనకు ఉండాలన్నా ఏముండాలి? అది వృద్ధి ఉండాలి. వృద్ధి చెందితేనే మనం సంపాదించుకుంటాం. డబ్బే కావచ్చు, బంగారమే కావచ్చు, ఆస్తులే కావచ్చు, అంతస్తులే కావచ్చు, అది ఏదైనా సరే క్షేమంగా మనకు ఉండాలి అంటే మన దగ్గర క్షేమం ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, 123వ కీర్తనలు అంటాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. హల్లెలూయా. అబ్బా, మన వెంట పడాలంట కృపాక్షేమం. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ క్షేమం, ఎక్కడికి వెళ్తే అక్కడ కృప విస్తరించాలట. మన వెంట అది రావాలట, దాని వెంట మనం పడటం కాదు. ఈ రోజున కొండలు ఎక్కుతున్నారు, పై గుడారాలు ఎక్కుతున్నారు, అక్కడ పోయి ఇచ్చొస్తున్నారు. ఏం కావాలండి అంటే క్షేమంగా ఉండాలని. ఉంటుందా? ఆడాడుకోబోయి ఇయ్యొచ్చు. నువ్వు తినే ప్లేట్లో ఒక ఇంటికి పడితే ఊరుకుంటావా? ఒక ఇంటికి కనపడింది అనుకు ఏమంటావు? ఏమి అనరా? పోనీలే, మీరు ఎన్నింటికలన్నీ వేయొచ్చాక కదండి. ఈ ఆయనకి అవసరమా? ఏం చేసుకుంటారా? కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఇష్టం కాదు.
దీ లోపల మారాల. ఏం మారాలి? మనసు మారాలి. పై తీసేస్తే ఏం సుఖం? ముందు మన మనసు మార్చుకోవాలి కదండి. క్షేమం కోసం పరుగులు తీస్తున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా భక్తి భావం పెరిగిపోతుంది. రాయికి మొక్కుతున్నాడు, చెట్టుకు మొక్కుతున్నాడు. అక్కడ దేవుడు ఉన్నట్టు అక్కడికి మొక్కుతున్నారు. కోనలకి పరుగెత్తుతున్నారు, మాలలు వేస్తున్నారు. దేనికోసం అంటే క్షేమం కోసం. క్షేమం కోసం ఉంటుందా క్షేమం? ఎవరు ఇవ్వాలి క్షేమం? దేవుడు అనుగ్రహించాలి. దేవుడు అనుగ్రహిస్తేనే ఆ క్షేమం ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి ఆ క్షేమం అనేది దేవుడు ఇవ్వాలి. మనం సంపాదించుకున్నది ఏదైనా, మనం కలిగి ఉన్నది ఏదైనా క్షేమంగా ఉండాలి అంటే ఆయన దయ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయ లేకపోతే మనం ఏమీ చేయం. అందుకే భక్తుడు అంటాడు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదావు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదావు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదావు. హల్లెలూయా. మనం నెమ్మదిగా ఉండాలి అంటే, మనం సమాధానంగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే అది ఆయన ఇయ్యాలి. ఎక్కడి నుంచి రాదు, అది వస్తుందా? క్షేమం ఎక్కడి నుంచి రావాలి? ఆయన ఇవ్వాలి. కనుక లోతు నేను అన్నీ సంపాదించుకున్నా, ఇన్ని వేల మేకలు ఉన్నాయి, ఇన్ని వేల గేదెలు ఉన్నాయి, ఇన్ని వేల దున్నపోతులు, ఇన్ని వేల ఒంటెలు ఉన్నాయి, గార్ధభావాలు ఉన్నాయి, నాకు ఇంకే బాధ లేదు అనుకున్నాడు. పర్వాలేదు, సొదొమలో ఒక పట్టణంలో మంచి ఇల్లు కట్టుకున్నా, సొదొమలో ఒక పెద్దరికంలో చేరా నేను. ఎక్కడున్నాడు? దేవుని దూతలు వచ్చినప్పుడు లోతు ఎక్కడ? గవిని దగ్గర. అంటే ఏం జరుగుతుంది? ఆడ సెటిల్మెంట్లు, పంచాయతీలు, గొడవలు, ఆడికి తీర్పు, వీడికి తీర్పు. అంటే ఒక సొదొమలో ఒక పెద్ద మనుషుల్లో చేరా నేను, ఒక విఐపిలో నా స్థానం, నాకు ఇంకేమీ బాధ లేదు, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి అనుకున్నాడు. ఈ అబ్రహాంతో ఉంటే ఎప్పుడు ప్రార్థన అంటాడు, బలిపీఠాలు కట్టాలంటాడు, దేవునికి పెడతా ఉంటాడు. ఆయన పిచ్చి, ఆయనకే ఆనందం, నాకెందుకు ఈ బాధ, నేను చక్కగా సిటీకి వచ్చేసా, సిటీలో చేరుకున్నా, మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నాయి. లోతు ఎక్కడుంటే ఎక్కడ, అబ్రహాం కానీ లోతు కానీ ఎక్కడుంటే అక్కడ ఒక ఊరు అయిపోయేదట. ఎందుకంటే 3,000-5,000 గొర్రెలు ఉంటే అవి ఉండటానికి ఎన్ని దొడ్లు కట్టాలి, అవి కాయడానికి ఎంతమంది కాపర్లు కావాలి, అవి మేయడానికి పొలాలు స్థలాలు కావాలి. ఆమె వాటికి ఒకదానికే ఆలోచిస్తే గొర్రెలు, గొడ్లు, మేకలు, ఆవులు, ఎద్దులు, గాడిదలు, ఒంటెలు ఇవన్నీ ఉండే వాళ్ళకి. అదే సంపదిక. ఇవన్నీ మేపేవాళ్ళు, దాన్ని కడిగేవాళ్ళు, మేత వేసేవాళ్ళు, తుడిసేవాళ్ళు. ఒక ఊరైపోయేది. ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఊరేసి గుడారాలు వేసుకుని ఉండేవాళ్ళు ఊరు. నేను అనుకున్న సొదొమ ప్రజలు లోతును గుర్తించింది, అదే అతనుకున్న ఆస్తి. అబ్బో గొప్పవాడు మన ఊరు వచ్చాడని చాలా సంతోషించారు. మంచిది. గొప్ప వాళ్ళతో, ఆ సొదొమ ప్రజలతో స్నేహం కలుపుకున్నాడు. ఇక అబ్రహాముని విడిచిపెట్టాడు. అబ్రహాము ప్రార్థన చేసుకుంటూ, హెబ్రోనుకు దగ్గరగా ఉంటూ, మందిరానికి వెళ్తూ, ప్రార్థన చేసుకుంటూ, బలిపీఠాలు కడుతూ, ప్రార్థన జీవిగా గడిపాడు. అబ్రహాంని దేవుడు ఆశీర్వదిస్తానే వచ్చాడు. ఆయనకి ధీటుగా లోతును కూడా ఆశీర్వదిస్తానే వచ్చాడు.
కానీ ఒక రోజున లోతు దగ్గరికి దూతలు పోయి దూతతో చెప్పిన మాట ఏంటంటే, అప్పటి వరకు నాకేం బాధ లేదులే, నాకే సమస్య లేదులే, పర్వాలేదు అనుకున్నాడు లోతు. ఏ సమస్య నాకు లేదు, నాకే బాధ లేదనుకొని ఆలోచిస్తున్న లోతు ఇంటికి దూతలు వచ్చి అన్నారు, ఉన్న పాళంగా ఉన్నవన్నీ విడిచిపెట్టి నువ్వు లేచి నువ్వు బ్రతకాలి అనుకుంటే వెళ్ళి ఆ కొండకెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో అన్నారు. వామ్మో నాయనో, నువ్వు వెళ్ళిపోయే కొండకెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకుంటేనే బ్రతుకుతావు, లేకపోతే బ్రతుకో. ఈ సొదొమ గొమొర్రాని మేము అగ్ని గంధకముల చేత కాల్చేయబోతా ఉన్నాం, అగ్ని గంధకాలు దిగబోతామని సొదొమ గొమొర్రా మీదకి. ఇవన్నీ కాలి బూడిదైపోతే వాటితో పాటు నువ్వు నీ కుటుంబం కూడా కాలి బూడిదైపోతారు, నువ్వు బ్రతకాలి అనుకుంటే వెళ్ళిపోమన్నారు. లోతు తడువు చేశాడట, తడువు చేశాడట. వామ్మో, ఇప్పటి వరకు సంపాదించుకుంది ఇదే, ఇది పోతే ఎట్టా, అది పోతే ఎట్టా, తడువు చేశాడంట లోతు. చూడండి 19వ అధ్యాయం ఆదికాండం 19:16. అతడు తడువు చేసెను అతని మీద, అదిగో అతడు తడువు చేశాను, ఆలస్యం చేశాను, తడువు చేశాను, అది సర్దుతున్నాడు, ఇది సర్దుతున్నాడు, కానీ బయటికి రావట్లేదు. ఇంట్లోకి వెళ్ళి అది సర్దుతున్నాడు, ఇది సర్దుతున్నాడు, దేవుని దూతలు త్వర పెడతా ఉన్నాయి, రా లోతు బయటికి రా, టైం అయిపోతుంది లోతు, నువ్వు ఇక్కడ నుంచి ఈ పట్టణం ఖాళీ చేసి వెళ్ళిపోతే మేమేమి, ఆ మాట కూడా దూతలు అంటున్నాయి. లోతు నువ్వు వెళ్ళిపోతే మేమేమి, ఎందుకంటే నీ మీద కనికరపడ్డాడు దేవుడు, నీ మీద కనికరం చూపుతున్నాడు దేవుడు, అందుకే కొంచెం టైం ఇచ్చాడు. లేకపోతే మేము రాత్రే కాల్ చేసి అయిపోవాల్సింది సొదొమ పట్టణం. తెల్లారిన దాకా ఎందుకున్నామంటే నీ మీద కనికరం చూపు. రాత్రి నువ్వు ఎటు వెళ్ళిపోతావో, ఎక్కడికి వెళ్తావో, నైట్ వెళ్ళాలంటే ఏ దారి తెలియదు, అప్పుడు లైట్లు లేవు, కరెంటు లేదు, ఎటు వెళ్తావో తెలియక రాత్రి ఆపాం లోతు. అయినా తడువు చేస్తున్నాట. ఎందుకనే? వామ్మో, ఇన్ని వేల గొర్రెలు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలా, ఇన్ని వంటలు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలా, మొన్నే కొత్తగా కట్టుకున్న ఈ బిల్డింగ్ ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, వీటి కోసమే కదా నేను నా జీవితం అంతా ప్రాణంగా పెట్టి సంపాదించుకుని ఈ సంపాదన అంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే క్షేమము లేకపోతే అదే జరుగుతుంది ఎవరి జీవితంలోనైనా. క్షేమము లేకపోతే వృద్ధి ఎవరికైనా కలుగుద్ది. ప్రభువులో ఉన్నోడు సంపాదిస్తున్నాడు, లేనోడు సంపాదిస్తున్నాడు. ఇంకా మనకంటే వాళ్ళే డెవలప్ అవుతున్నారా లేదా? మనం ప్రభువులో ఉండి అన్యాయం చేయట్లా, అక్రమం చేయట్లా, దోచుకోవట్లేదు, మన జ్ఞానం కలిగి బైబిల్ ఏం చెబుతుంది దాని ప్రకారం బతుకుతున్నాం కాబట్టి ఇలా ఉన్నాం. బయట ఉన్న వాళ్ళకి అదంతా అవసరం లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, అడ్డంగా వెళ్ళిపోతున్నాడు, దోచుకునే కాడ దోచుకుంటున్నాడు, తినే కాడ తింటున్నాడు, ఆస్తులు పెంచేసుకుంటున్నాడు. వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మనం కూడా డెవలప్ అవుతుంది. మరి క్షేమం లేదు. లోతు జీవితంలో అదే జరిగింది. కృపాక్షేమం లేదు. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే, అభివృద్ధి చేసిన వాడు దేవుడే. ప్రభు అంటాడు దానికి మితి లేకుండా. యెషయా గ్రంథం 9:7 ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి క్షేమం. హల్లెలూయా. వృద్ధి అనేది అందరూ వృద్ధి పొందుతున్నాం, అభివృద్ధి చెందుతున్నాం. పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వారి స్థాయికి తగ్గట్టుగా వృద్ధి చెందుతున్నారు. కానీ కొందరిళ్లలో క్షేమం ఉంటుంది, కొందరిళ్లలో క్షేమం లేదు. ఉందా క్షేమం? క్షేమం ఉండట్లేదు. అబ్రహాం ఇంట్లో క్షేమముగా ఉన్నాడు. అబ్రహాం దేవునికి భయపడే వ్యక్తి, దేవునికి బలిపీఠాలు కట్టిన వ్యక్తి, దేవునితో మాట్లాడే వ్యక్తి, దేవునికి సన్నిహితుడు, దేవునికి స్నేహితుడని కూడా పేరు అబ్రహాం. యాకోబు పత్రికలో ఉంది ఆ మాట. దేవునికి సన్నిహితుడు, దేవునికి స్నేహితుడు అని పేరు. అబ్రహాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవం. కానీ లోతుగా అనుభవం ఉందా? లేదు. కనుక ఒకనొక రోజు వచ్చింది, సర్వం చుట్టబెట్టేసింది. అప్పటి వరకు కోటేశ్వరుణ్ణి, నాకేంటి, నాకేం బాధలేదు అనుకున్నవాడు ఏమైపోయాడండి? కొలాప్స్ అయిపోయాడు ఒక్క నైట్లో.
ఒక్క నైట్లో మొత్తం కోల్పోయాడు. అయినా తడువు చేస్తున్నాడట 16వ వచనంలో. తడువు చేస్తూ ఉంటే లోతు తడువు చేస్తుంటే దోతలో యెహోవా అతన్ని కనికరపడుట వలన అని ఉంది. ఆయన దేవుడు ఒకవేళ లోతుని కూడా ఆ సొదొమలను ఉంచి మంట పెట్టారంటే పెట్టేవాళ్ళు వీళ్ళు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? లోతును తప్పించమని చెప్పాడు. ఎందుకంటే అబ్రహాముతో కలిసి ఉన్నాడు కాబట్టి, అబ్రహాముతో కలిసి జీవించాడు కాబట్టి, లోతు దేవునికి తెలుసు కాబట్టి, దేవుడు లోతుకు తెలుసు కాబట్టి కనికరపడ్డాడట దేవుడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? దేవుని దూతలే చెయ్యి చాపి లోతును పట్టుకొని ఊరు బయటికి తీసుకెళ్ళి గౌని దగ్గర నిలబెట్టి, నువ్వు బ్రతకాలి అని ఉంటే ఆ కొండకు పారిపో. చదవండి ఆ మాట. నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనక్కి తిరిగి చూడద్దు, వెళ్ళిపోమన్నా. మరి గొర్రెల గొడ్లు ఏమవ్వాలా? ఆస్తులు ఏమవ్వాలా? ఇల్లు ఏమవ్వాలా? వెళ్ళిపోమన్నా. వెళ్ళిపోతున్నారు. ఇక ప్రాణాలు దక్కితే చాలనుకుంటున్నారు. అప్పటి వరకు ఇవన్నీ అయ్యున్నాయి. మనిషి ఆశకి అంతులు ఉండదట. ఉంటుందా? కొంత ఉంటే ఇంకోటి కావాలంటాడట. 1 లక్ష ఉంటే 2 లక్షలు కావాలంటాడట. 1 ఎకరం ఉంటే ఇంకొక ఎకరం కావాలంటాడట కదా. 1 ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు వేద్దాం పైన అంటాడట. అంటే ఆశకి అంతం ఉన్నదేది మన సొంతం కూడా ఉందా? సొంతం కాదు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం సంపాదించుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు సంపాదించుకోవాలి. కానీ అది క్షేమంగా ఉండాలి అంటే నువ్వు దేవునిలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి భయపడాలి. దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే విషయంలో బలిపీఠాలు కట్టి అబ్రహాము దేవునికి బలి అర్పించేవాడు. అది దేవునికి చెందిందే. కానీ దేవునికి చెందవలసిన వాటిని దోచుకొని తినేసేవాడు లోతు. ఏ రోజు ఎక్కడ కూడా లోతు జీవితం చదవడు ఇంటికి వెళ్ళిన తర్వాత. కానీ ఎక్కడ కూడా దేవునికి ప్రార్థన చేసినట్టు కానీ, బలిపీఠం కట్టినట్టు కానీ, ప్రార్థన చేసే వ్యక్తిగా కానీ కనపడలే ఎక్కడ. అబ్రహాం జీవితంలో చాలాసార్లు గుడారంలో ప్రార్థన చేశాడని, బలిపీఠం హాయికి మధ్య కట్టాడని, హెబ్రోనుకు మధ్య కట్టాడని, 5-6 బలిపీఠాలు కట్టినట్టుగా అబ్రహాం జీవితంలో ఉంది. బలిపీఠం కట్టడం అంటే ఒక దిమ్మ రాళ్లతో ఒక దిమ్మ కట్టి, ఆ దిమ్మ మీద కట్టెలు పేర్చి, ఆ కట్టెల మీద ఏదైతే బలి ఇవ్వాలనుకున్నావో దాన్ని తీసుకొచ్చి బలిర్పించి మెడకాయ కోసేసి దాన్ని ఖండాలుగా కాళ్ళు చేతులు తీసేసి ఆ కట్టెల మీద పెట్టాలి. ఇంకో విషయం తెలుసా? ఏది పడితే అది తీసుకొచ్చి కోసి పెట్టడానికి లేదు. ఆరోగ్యంగా ఉండాలి ఆ పశువు. ఆరోగ్యంగా ఉండాలి ఆ పశువు. ఇప్పుడు కోడిని పెట్టాలనుకుంటున్నాడా, పావురాన్ని పెట్టాలనుకుంటున్నాడా, లేకపోతే ఎద్దును పెట్టాలనుకుంటున్నాడా, ఇది ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. పశువుల డాక్టర్ దగ్గర. పశువుల డాక్టరు దీనికి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏ సర్టిఫికేట్ ఏమంటారు దాన్ని? ఫిట్నెస్ సర్టిఫికేట్. అంటే ఏ జబ్బుది కాదు, శ్రేష్టమైనది. దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలి? శ్రేష్టమైనదిగా ఉండాలి. జబ్బుది, కుంటిది, గుడ్డిది, గూనిది, ఎప్పుడు సొల్లు గార్చుకునేది. మొన్న కామంటుంది, అయ్యారు కోడి పిల్లలు పెట్టిందండి, 4 పిల్లలు పెడితే 4 బతికిని, ఆ 4లో ఒకదానికి జబ్బు వస్తే అది దేవునికి ఇస్తానన్న. దేన్ని ఎత్తావు? జబ్బు వచ్చిందాన్ని అంటే అది బతికితే దేవునికి ఇద్దాం అనుకుందంట. అది బతికింది. జబ్బు వచ్చిందాన్ని కాదు దేవునికి ఇచ్చేది, శ్రేష్టమైన దాన్ని, చురుకైన దాన్ని, చలాకీగా ఉండేదాన్ని, ఆరోగ్యంగా ఉండేదాన్ని. అంతేగా అబ్రహాము ఎలాంటి దాన్ని ఇచ్చాడట? అబ్రహాము పశువుల మందకు పోయి పరుగెత్తుకొని పోయి, మంచిదా చెడ్డదా, కుంటిదా, గుడ్డిదా, గూందా, ఏదో ఒకటే. అబ్రహాం ఇంట్లో పనివాళ్ళు ఉన్నారండి 100 మంది. ఎవరిని పంపించినా అప్పుడు దేవుని దూతలు వచ్చినప్పుడు ఎండవేలని రాయబడింది. ఎండవేలంటే అనుకుంటే ఇదే టైం అయి ఉంటుంది. మరి ఎక్కడో ఈ టైంకి గొర్రెలు దూడలు ఏడుంటాయి? మన ఊర్లో ఏడున్నాయి? పచ్చకి వెళ్ళిపోతాయి, పొలాలకి, కొండలకి, కోనలకి వెళ్ళిపోతాయి. అక్కడికి పరిగెత్తాడట అబ్రహాం. అబ్బా, నేను అనుకుంటున్నా అబ్రహాం పరిగెత్తుతుంటే అబ్రహాం ఒక రాజులాగా ఉన్నాడు.
వేవేల మంది పనులు అబ్రహాం చేతిలో. గొర్రెలే కానీ, గొడ్లే కానీ, ఆవులే కానీ, ఎద్దులే కానీ, గాడిదలే కానీ, ఒంటెలే కానీ, గుర్రాలు ఉండేవి స్వారీ చేయడానికి అబ్రహాం ఇంట్లో. ఇంకో విషయం, ఇంకొక గమ్మత్తైన విషయం ఒకటి చెప్పనా? అబ్రహాం ఇంట్లో ఉన్న మోగజీవులన్నీ మోకరించి ప్రార్థన చేసేయాలి. చూద్దామా? ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం. సారీ 24:11 చూడండి. ఏంటి మీరు చెప్పాలి ఇప్పుడు. ఏ మోకరించినే? ఒంటెలు మోకరించినాయా? అసలు తెలుసాటికి మోకరించడం? అబ్రహాం ఇంటిలో పనివాడు ఎలియాజరు తన కుమారుడికి ఇసాకుకి రెబకాని ఎతకటానికి పోయి అక్కడ పెద్ద బావి ఉండేది. ఆ పూర్వకాలంలో పెద్ద పెద్ద బావిలు ఉండేవి. ఆ ఒక బావి ఒక అరెకరం ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న బావిలు కాదు, అప్పట్లో అరెకరం ఉండేది బావి. ఆ బావి దగ్గర నీళ్లు చేదుకుంటానికి వస్తే నా 10 ఒంటెలు ఏమన్నా దగ్గర 10 ఒంటెలకి నీళ్లు పోయి. ఒంటె మామూలు తాగుద్దా? ఒక్కసారి నీళ్ళు తాగిందంటే ఒంటె 6 నీళ్ళు తాగదట. మరి అసలు ఎన్ని నీళ్ళు తాగాలి అది? ఆ ఒంట్లన్నిటికి నీళ్ళు పోసి నాకు యజమానురాలు కావాలని ప్రార్థన చేసాడు. అట్లా ప్రార్థన చేయడానికి ఆయన మోకరించగానే ఆయనతో పాటు ఒంటెలు కూడా మోకరించినాయట. వామ్మో! మోగజీవులు సైతం మోకరింపజేయగలిగిన సత్తా గలవాడు అబ్రహాం. చప్పట్లు కొట్టండి. నేను అనుకున్నా అంత పెద్ద జీవే మోకరించిందంటే గొర్రెలెంత, మేకలెంత? మన ఇంట్లో మనమే మోకరి, మన పిల్లలే మోకరిస్తారేగా. మోకరిందంటే బోకరిస్తంటే ఇంకేడా మోకాళ్ళ ప్రార్థన ఉందా ఎక్కడనా? వంగుతున్నాయా మోకాళ్ళు? వంగ ఎందుకు వంచాల్సిన టైంలో ఇవి వంచట్లా. వంచవలసిన టైంలో వంచకపోతే ఇక ఎంతే స్టక్ అయిపోతాయి. వంగం. మోకాళ్ళ ప్రార్థన. ఒకప్పుడు మోకాళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చేవాడు. ఇప్పుడు మోకాళ్ళు వేయడానికి ఎవరు ఇష్టపడట్లేదండి. ఇష్టపడుతున్నారా? ఇంట్లో లేదు మోకాళ్ళు, చర్చిలో లేదు. వాళ్ళు సాపుకుంటున్నారు స్ట్రైట్గా బలిపేయడానికి తగలాలి. మోకాళ్ళ ప్రార్థన లేదు. జీవులు మొన్న యూట్యూబ్లో చూసే కుక్కలు ఒక 10 కుక్కలు లైన్గా పెట్టి ప్రార్థన చేపించి భోజనం పెడుతున్నాడు. అవి కూడా ప్రార్థన చేసుకునే తింటున్నాయి. అంటే మూగజీవులే ప్రార్థన చేసుకుంటున్నాయండి. మనసుండి మనిషిగా బ్రతికి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. తినేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? దేవుడా ఇది నాకు ఇచ్చేవని, లేకపోతే నీకు స్తోత్రం నాకు ఆత్రం అంటున్నారా? దేవుడా ఇది నాకు అనుగ్రహించావు, నువ్వు ఇస్తేనే ఇది నాకు వచ్చింది, తింటున్నాను ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఈ 10 ఒంటెలట, 10 ఒంటెలు ఖాళీగా లేవు, వాటి మీద బరువు ఉంది. చూడండి అక్కడ రాయబడి ఉంది, రిబ్కా కోసం శ్రేష్టమైన వస్తువులు తీసుకొని పోయాడు. 10వ వచనం. అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని వీటి మీద ఏ వస్తువులు కట్టారు? శ్రేష్టమైన వస్తువులు. అప్పట్లో ఒంటె అంటే ఒక ఎడ్ల బండి, అంతేనా? ఎడ్ల బండి మీద ఎంత బరువు అయితే మోయగలదు, ఒంటె అంత బరువు మోయగలదు. అంత బరువు మీద పెట్టుకొని ఒంటెలన్నీ ఏం చేసినాయి అంట? ఆయనో అబ్రహాము ఇల్లు ఎంత నేర్పరగలిగిన ఇల్లు, దేన్నైనా మోకరింపజేయగలిగిన అబ్రహాము ఇల్లు. హల్లెలూయా. లోతు ఇల్లు ఎక్కడ ఆయన ప్రార్థన చేసినట్టుగానే మోకరించినట్టుగా లేదు. అందుకే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయింది. ఒక్క రోజులోనే కదా, ఒక గంటలోనే కదా. అప్పటి వరకు దోతలు వచ్చారు, భోజనం చేశారు, రెస్ట్ తీసుకొని పండుకుంటున్నాం అనుకున్నారు. ఈలోపు ఊరి పెద్దలందరూ వచ్చారు, ఊళ్ళో వాళ్ళు జనమంతా ఇల్లు ముట్టడి వేశారు. అప్పుడు చెప్పారు వాళ్ళ ఉద్దేశాన్ని, లోతు ఈ పట్టణాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాం, ఈ రాత్రి ఈ పట్టణాన్ని కాల్ చేస్తాం, నువ్వు బయలుదేరు అన్నారు.
ఊరు నాయన లోతు అనుకున్నాడు, వీళ్ళ ఇంటికి తీసుకురాపోయినా బాగుండేది. ఆ రోజుల్లో ఎలా ఉండేది తెలుసా? ఎవరన్నా బాటసారు నడిచి వెళ్ళే ప్రయాణాలే కదా, ఏ ఫ్లైట్లు, ఏ ట్రైన్లు, బస్సులు, లారీలు, బస్సులు లేవు. నడిచే వెళ్ళిపోతూ నడుస్తూ వెళ్ళిపోయి పొద్దుగూకిన తర్వాత ఎక్కడ పొద్దుగూకితే ఆ ఊర్లో సెంటర్లో నిలబడేవాడు. వీళ్ళు తీసుకెళ్తున్న మూటలో, వీళ్ళు తీసుకెళ్తున్న సంచులు ఇవన్నీ పట్టుకొని నిలబడితే ఆ ఊరు ప్రజలు ఏం చేసేవాళ్ళంటే, పొద్దుపోయింది, వీళ్ళు ఎవరో బాటసారులు అని గుర్తించి మీది ఏ ఊరు, ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బయలుదేరారు మీది అని విషయాలు కనుక్కొని వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రి ఇంట్లో బస చేయించుకునేవాళ్ళు. భోజనం పెట్టి వాళ్ళకి మంచి చెడ్డ చూసి పండుకోబెడితే తెల్లర పొద్దున వెళ్ళిపోయాడు. ఆ సౌకర్యం ఉండేది. లోతు కూడా అట్టే తీసుకొచ్చాడు ఈ దూతల్ని. ఇంకోసారి ఆ దూతలు అంటే మేము రాము, రోడ్డు మీదే ఉంటామని. లేదు రండి, ఇంటికి రండి అని చెప్పి బతిలాడి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళాక వాళ్ళకి రొట్టెలు చేసి పెట్టాడు. తిన్నాయి, బాగానే ముచ్చట చెప్పిన తర్వాత సిచ్యువేషన్ మారిపోయాడు. వాళ్ళు వచ్చిన ఉద్దేశం చెప్పారు, ఏమని? మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం, కాల్చేస్తాం. నువ్వు, నీ పిల్లలు, నీ భార్య వెళ్ళిపోయి ఆ కొండకి వెళ్ళి ఆ కొండ గుహల్లో దాక్కోండి, లేకపోతే మీరు కూడా చచ్చిపోతారు. అప్పటి నుంచి లోతుకి మర్యాద పడిపోయింది. కొంతమందికి ఎంత మర్యాదో, ఏదన్నా పోయిందంటే కొంచెం పోతేనే మర్యాద, 2-3 రోజులు అన్నం తినరాలు. మరి మొత్తం పోయింది లోతు. ఇప్పుడు ఎన్ని రోజులు తినకుండా ఉండాలి ఆయన? ఏమండి, మర్యాదకు మందే లేదట. ఇప్పుడు లోతు సంపాదించుకున్న సంపాదన అంతా ఏమైపోయింది? దేవుని దూతలు తీసుకొచ్చి బయట నిలబెట్టి పారిపో లేదా చచ్చిపోతాం అన్నారు. వెళ్ళిపోతున్నాడు లోతు. పిల్లల్ని ఎదరబెట్టుకొని, భార్యని ఎదరబెట్టి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడే పెద్ద శబ్దాలు వెళ్ళిపడుతున్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న భవంతులు ఆ రోజుల్లో ఉన్నాయి. పెద్ద వర్షం కురిసినట్టు అగ్ని కురిసిందట. అమ్మో, మొన్న అమెరికాలో అగ్ని కురిసింది తెలుసా? వర్షం కురిసినట్టు పైనుంచి వర్షం కురిసినట్టు అగ్ని కురిసింది. దేవుని తక్కువ చేసి మాట్లాడారట. అదే స్టేట్ అది. ఆ స్టేట్ పేరేంటి? విఐపీలు ఉండే స్టేట్ అంట అది. పెద్ద సినీ ప్రముఖులు ఉంటారంట, డైరెక్టర్లు ఉంటారంట ఆ ఏరియాలో. అక్కడ ఒక మీటింగ్ పెట్టి దేవుడు ఏం చేశాడు, మనకంటే దేవుడు గొప్ప అన్నారట. వెంటనే దేవుడు ఊరుకోలే. ఆ ఏరియా వరకే వర్షం కురిసినట్టు అగ్ని కురిసి ఇళ్ళు కాలిపోయి, కార్లు కాలిపోయి, మనుషులు కాలిపోయి చాలా భయంకరమైన నష్టం కలిగింది అమెరికాలో. అదే ఏరియా లాస్ ఏంజెల్. అవును, చాలా వార్తల్లో కూడా వచ్చింది. మరి మనం అంత దూరం బాగా ఏడపోతాం, అంత దూరం మనం. కనుక దేవునికి భయపడకుండా, దేవునికి మహిమ రాకుండా, దేవునికి ఇవ్వకుండా ఉంటే దేవుడు ఒప్పుకోడు, ఎవరిని ఒప్పుకోడు. వాళ్ళు దేవునికి మహిమను దొంగిలించారు. నేనే గొప్పవాడిని అన్నాడు ఒక హీరోయిన్. అందరు నాకంటే దేవుడు ఎంత అన్నట్టుగా మాట్లాడి, దేవుడు ఏం చేశాడు? వెంటనే అగ్నిని పంపి లాస్ ఏంజల్ని సర్వనాశనం చేసేసాడు. ఒకప్పుడు గొప్ప వీరులు శూరులు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమీ లేదు వాళ్ళకి. కనుక లోతు పరిస్థితి కూడా అదే. వృద్ధి ఉంది కానీ కుటుంబాల్లో క్షేమము లేదు. ఉందా? వృద్ధి ఉంది, డెవలప్ అవుతున్నారు, పెద్దోళ్ళు అయిపోతున్నారు, నలుగురు సంపాదన, అది కొన్నారు, ఇది కొన్నారు, అక్కడ కొన్నారు, ఇక్కడ కొన్నారు, కార్లు కొన్నారు, బిల్డింగ్లు కొన్నారు, చైన్లు కొన్నారు, బంగారాలు కొన్నారు. పర్వాలేదు వాళ్ళ స్థితి అని మనం అనుకుంటున్నాం. క్షేమము లేదు. దానికి వృద్ధియు క్షేమమును కలుగు చేయబడను నేనే. హల్లెలూయా. వృద్ధి క్షేమం కలుగు చేయటం దేవునికి ఎంతో ఇష్టం అంట. లాస్ట్ మాట ఉంది, చదవండి అక్కడ. లాస్ట్ మాట, లాస్ట్ లైన్లో ఉంది ఆ మాట. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేనిని? వృద్ధి క్షేమం. మనం వృద్ధి చెందితే దేవునికి చాలా సంతోషం. అలా అని క్షేమం లేకుండా వృద్ధి చెందితే ఆయనకి సంతోషం కాదు. మనం వృద్ధి చెందితే ఆయన సంతోషపడతాడు. నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారు, నా బిడ్డలు ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారు. ఇది వృద్ధి. కానీ క్షేమం లేని వృద్ధి దేవుడు మెచ్చడట. ఆయన మితి లేకుండా దాన్ని దీవిస్తాడట. చదవండి అక్కడ రాయబడి ఉన్న విషయం ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని, ఆయనకి ఆసక్తి కలిగిదట మనం వృద్ధి చెందుతూ ఉంటే. వృద్ధితో పాటు క్షేమం కూడా ఉండాలరా నాయన అని చెప్తాడట.
వృద్ధితో పాటు క్షేమం కలిగి జీవించమని చెప్తాడట, ప్రార్థన చేసుకోమని చెప్తాడట, దేవుని సన్నిధికి రమ్మని చెప్తాడట, దేవునికి ఇవ్వు అని చెప్తాడట, దేవునికి భయపడమని చెప్తాడట, దేవునికి మహిమ చెల్లించు అని చెప్తాడట. మీ ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకొని పిల్లల పుట్టినరోజులప్పుడు పిల్లలకి ద్వారా వాళ్ళ పేరును దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. చేస్తున్నామా అండి? చేయట్లేదు. హిందువులు ఉంటారు, ఇప్పుడు బడులకు వెళ్ళే టైం అయింది, స్కూల్కి వెళ్ళే టైం. ఎవరన్నా స్కూల్కి వెళ్తున్నారు పిల్లలని ప్రార్థన పెట్టుకున్నారా? మనం పెట్టుకోం. అయినా వాళ్ళు బాగా చదవాలి, ఉద్యోగాలు రావాలి, జాబులు రావాలి, వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయి స్థిరపడిపోవాలి. ఎలా? క్షేమమేది? హిందువులు ఏం చేస్తారు తెలుసా? రేపు స్కూల్కి వెళ్తున్నాడు అనుకుంటే ఈరోజే మంది వాళ్ళ గుడికి తీసుకెళ్ళి వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఏదైనా కావచ్చు, వాళ్ళ దేవుడి దగ్గర ఎదుట నిలబెట్టి ఆ పూజారికి చెబుతారు, వీడి గోత్రం, వీడి పేరు, వీడు చదువుతున్నది చెప్పి వాళ్ళ పేరున అర్చన చేపిస్తారు. ఆ పూజారి మండుతున్న అగ్నిని తీసుకొచ్చి అగ్నిలో వాళ్ళ పేరు చెప్తాడు. అగ్ని కూడా దేవుడే వాళ్ళకి. అగ్నిలో అగ్ని మండుతూ ఉంటే ఆ ప్లేట్లో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ గోత్రం చెప్పి పలానా వ్యక్తి స్కూల్కి వెళ్తానికి వచ్చాడయ్యా, ఆ బిడ్డకి మంచి తెలివిని, మంచి జ్ఞానాన్ని, మంచి చదువుని, మంచి భవిష్యత్తుని ఇవ్వమని చెప్తూ వాళ్ళ దేవునికి అర్పిస్తాడు. ఆ అగ్నిని అర్పించి ఆ అగ్ని ఆ దేవుని చుట్టూ తిప్పుతూ వాడి పేరు పలుకుతాడు. అక్కడ తీసుకెళ్ళి మన బాబుని తీసుకెళ్ళామనుకో, వాడి పేరుని అక్కడ దేవుని ఎదుట పలుకుతూ అగ్నిని తిప్పుతాడు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది ఆ బాబు ద్వారా, ఆ పేరు ద్వారా దేవునికి మహిమ వెళ్ళినట్టు. మనకేదండి? ఆ బాబు పేరును వల్లిస్తూ, ఆ బాబు పేరును పదే చెబుతూ ఆ బాపునైనా, ఆ పూజారే కానీ బాపునైనా కానీ ఆ దేవుని పటం చుట్టూ ఈ అగ్నిని తిప్పుతూ ఆ పేరును పదే చెప్తూ ఉంటాడు. పలానా వాడు వచ్చాడయ్యా, పలానా వాడి పేరు ఇది, వాళ్ళ గోత్రం ఇది, వాళ్ళు పలానా చదువుతున్నాడు, వాళ్ళకి తెలివిని జ్ఞానాన్ని ఇవ్వని తిప్పుతూ ఉంటాడు. అలా దేవునికి మహిమ వెళ్తాలి దేవునికి. మరి మనం ఏం చేయాలంటే ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడో పుట్టినరోజో ప్రార్థన పెట్టుకుంటే పలానా రోజు పుట్టినరోజు అయ్యా వీడిదని సేవకులు వచ్చి ప్రార్థన చేసి వాక్యం చెప్పి ప్రార్థన పెట్టి వెళ్తారు. అప్పుడు ఆ బాబు ద్వారా దేవునికి మహిమ వెళుతుంది. మహిమ వెళ్ళినప్పుడు దేవుడు అక్కడి నుంచి ఆ ఎవరి పేరుని బట్టి ప్రార్థన పెట్టామో, ఎవరి పేరుని బట్టి దేవునికి స్తుతించామో వాళ్ళ స్థితిని మార్చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి, వాళ్ళ స్థితిగతులు మారిపోతాయి. మనం అదేమీ చేయం కానీ వీడు బాగా చదివిపోవాలా, మంచి ర్యాంకులు రావాలా, మంచి ఉద్యోగం రావాలా, ఉద్యోగం వచ్చాక మన చూడకుండా పోవాలా. అంతేగా? అవునా కదండి? అన్నీ చేయాలి, దేవుడు మొత్తం చేయాలి. మనకి దేవునికి పేరట మాత్రం మనం ఏమీ చేసేది. మనకు ఏది కలిగినా దాన్ని బట్టి దేవునికి మహిమ వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఏది ఇచ్చినా, దేవుడు నీకు ఏది నీ జీవితంలో కలుగు చేసినా దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి? మహిమ పోవాలి. అబ్రహాం అది చేసేవాడు. బలిపీఠాలు కట్టడం అంటే అర్థం అదే. శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేవాడు, మంచిది, పనికొచ్చేది. కొంతమంది పనికిరాన్ని తీసుకొచ్చి నలిపి సినిగిపోయేదాకా నలిపి అంత ఖర్చు చేయటం నాకు అర్థం కాదు. కానుక పెట్ట తీసి ఎన్ని సినిగిపోయిన నోట్లోనే మరి మీ అయ్యగారు చెబుతుండో లేదు. ఏమండి? శ్రేష్టమైనది, విలువైనది దేవునికి ఇవ్వాలి. అబ్రహాము అలా పని చేస్తూ వచ్చేవాడు, అది చూస్తూ ఉండేవాడు లోతు. అబ్రహాం చేస్తుంది చూస్తూ ఉండేవాడు, కానీ చేసేవాడు. ఒకానొక రోజు వచ్చింది, ఆయన సంపాదించుకున్నదంతా విడిచిపెట్టి, క్షేమము లేదు, కృప ఉంది, క్షేమం ఉంది, వృద్ధి ఉంది, కానీ ఏం లేదు. మన జీవితంలో రెండు ఉండాలి. ఉండాలా? రెండు ఉండాలా వద్దా? వృద్ధి, క్షేమం రెండు ఉండాలి మన జీవితం. వృద్ధి అభివృద్ధి చెందుతూ ఉండాలి, క్షేమం కూడా మనం వెంట రావాలి. అందుకే కృపాక్షేమములే నా వెంట వచ్చినవి. ఈ క్షేమాల కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం మొన్న ఆయన అంటున్నాడు, చెప్పులు లేకుండా తిరుపతి వస్తానని మొక్కుండా అంట. నాకు రైల్వే స్టేషన్లో కలిసిండు, చెప్పులు వేసుకోలేదేంటి ఒకళ్ళు. నేను అనుకున్నా ఏడ ఇడిచి వచ్చిందేమో ఈ మధ్యలో ఏడానని, చెప్పులు వేయన్నా, చెప్పులు లేకుండానే తిరుపతి వస్తానని మొక్కున్నానండి. మనం మళ్ళీ ఆయన తిరిగి వచ్చేదాకా వారం పట్టుద్ది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళంగానే దర్శనం కాదుగా. అక్కడ దర్శనం ఎలా ఉంటుంది? లైన్లో నుంచోవాలా, మళ్ళా చక్కగా ఏసీ ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టరు.
లైన్లో నిలబడి ఒక రోజునే ఉన్న దర్శనం కాల, రెండో రోజు అయింది. రెండో రోజుకి అప్పుడు ఒక రూమ్ తీసుకోవాలి. మళ్ళీ వచ్చి ఒక వారం రోజులు చెప్పులు లేకుండా తిరుగుతాడు. మనం ఒక్క రోజైనా ఉండగలమా? ఉండలే. కనుక క్షేమం, హల్లెలూయా, దానికి వృద్ధియు క్షేమము మితి లేకుండా ఇస్తాను నేను. మితి అన్లిమిటెడ్, మితి లేదు, లిమిట్ లేకుండా నేను ఇవ్వాలనుకుంటున్నా, కానీ వాళ్ళు నా మాట వినట్లేదు. నేను చెప్పింది వాళ్ళ ఇంట్లో. అబ్రహాము దేవుని మాట ప్రకారం దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళాడు. అబ్రహాము జీవితంలో మితి లేకుండా దేవుడు వృద్ధి క్షేమం ఉంచాడు. లోతు సొదొమలో విడిచిపెట్టాడు ఆస్తి అంతా, వెళ్ళి కోణల్లో బతికాడు. తిండికి అలమోళ్ళు ఒకటి ఇచ్చాడు. కోటీశ్వరుడే ఉన్నవాడే. ఒక్క రోజులు ఏమైపోయింది? తిరగల మరగలైపోయి తిండి లేక. మన ఈ మధ్య వరద వచ్చినప్పుడు సింగనగర్లో పరిస్థితి ఏంటి? పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకుని పైన అడవుడు కింద అన్ని అద్దెలకి ఇచ్చుకొని కోట్లు కూడబెట్టిన వాళ్ళే, కానీ మంచినీళ్ళు తాగడానికి దిక్కు లేదు. ఉందా? లేదండి. దేవుడు తలుచుకుంటే అట్లా కూడా చేస్తాడు. ఉన్నవాడిని లేనివాడిగా చేస్తాడు, లేనివాడిని ఉన్నవాడిగా కూడా చేస్తాడు. దేవుడు గొప్పవాడు, మన దేవుడు. హల్లెలూయా. నిన్నటి వరకు కొరతే లేదని అన్నారు, ఒక్క గడియలో ఎందరెందరో బికారులయ్యారు. నిన్నటి వరకు కొరతే లేదని అన్నారు, ఒక్క గడియలో ఎందరెందరో బికారులయ్యారు. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరచి యేసుని పిలుచుకోవయ్యా. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరచి యేసుని పిలుచుకోవయ్యా. కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? దేవుని ముందు నిలిచే రోజుంది, ఆ దేవునికి బదులిచ్చే రోజుంది. నీ లెక్కన చెప్పే రోజుంది. నీ తక్కెడకు తీసే రోజుంది. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరచి యేసుని పిలుచుకోవయ్యా. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా. నీ గుండె తలుపులు తెరచి యేసుని పిలుచుకోవయ్యా. కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? హల్లెలూయా. మీరేమనుకోనంటే ఒక మాట చెబుతా, చెప్పమంటేనే చెబుతా నేను. అదైనా చెప్పమంటారు వద్దా? సత్యనారాయణ బాగున్నారంట. ఫోన్ చేస్తే అడిగానని చెప్పండి. ఎంతమంది పెట్టుబడి పెట్టారు తినక కదా, కూలి పనులు చేసుకొని. ఏమైపోయింది మన ఆస్తి?